నమస్కారం. క్షాత్రవాణికి స్వాగతం. విద్య లేనివాడు వింత పశువు అని మన సనాతన ధర్మం చెప్తోంది. కానీ ఆంగ్ల విద్యను మాత్రమే నేర్చుకున్నవాడు సంతలోని పశువు. అలా ఆంగ్ల విద్యను మాత్రమే నేర్చుకొని ఒక సంతలోని పశువుల డిఎంకేకి అమ్ముడుపోయినటువంటి ఒక గొప్ప నటుడైనటువంటి కమల్ హాసన్ ఒక సంకుచితమైన రాజకీయవేత్తలా మారిపోయి విద్యను నేర్చుకుంటే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయొచ్చు అని అన్నాడు. అసలు సనాతన ధర్మం విద్య గురించి ఏం చెబుతోంది? సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలేంటి? కమల్ హాసన్ మాట్లాడినటువంటి విషయాల్ని మనం ఒక విశ్లేషణాత్మక దృష్టితో మనం చూసి మాట్లాడితే రెండిటిలో ఉన్నటువంటి తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. 20-25 ఆగస్టు 4 నాడు చెన్నైలో అగరం ఫౌండేషన్లో కమల్ హాసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, విద్య సనాతన ధర్మాన్ని మరియు అధికారవాదం యొక్క సంఖ్యలను తెంచగలటువంటి ఆయుధము అని గొప్పగా డైలాగులు చెప్పాడు. సనాతన ధర్మం అసలు విద్య గురించి ఏం చెబుతోంది? కమల్ హాసన్కి ఏమన్నా తెలుసా? కమల్ హాసన్కి సనాతన ధర్మం గురించి ఏమాత్రం తెలుసుకునేటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ వైపు జిజ్ఞాస కానీ ఏమాత్రం లేదు. అసలు సనాతన ధర్మం అంటే ఒక శాశ్వతమైనటువంటి నీతి, ఒక సార్వత్రిక నియమం. ఇది సంప్రదాయ మతం కాదు, ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోని జనులందరికీ సంబంధించినటువంటి ఒక ధార్మికమైనటువంటి జీవన విధానం. సమస్త జీవుల్లో ఉన్నటువంటి సమానత్వాన్ని గుర్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే కఠినమైన నియమాలతో ఉన్నది కాదు, ఒక స్థిరమైన నియమాలతో సమన్వయం సాధించుకోవటమే జీవితంలో. అది మాత్రమే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో విద్య మనిషిని ఒక మామూలు స్థాయి నుంచి అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళేటువంటి ఒక సాధనంగా చెప్పబడుతుంది. ఉపనిషత్తులు, వేదాలు రెండు రకాలైనటువంటి జ్ఞానాన్ని వివరిస్తాయి: పరావిద్య, అపరావిద్య. పరవిద్య అంటే ఆత్మజ్ఞానము, సమస్త జీవుల్లో ఉన్నటువంటి ఒకే దైవశక్తి ఉందని తెలుసుకోవటము. ఈ తెలుసుకోవటానికి అనంతమైన సాధన, దానికి ఇదే విద్య యొక్క ఉన్నతమైన లక్ష్యము అని చెబుతోంది. అపరా విద్య అంటే విజ్ఞాన శాస్త్రాలు, కళలు, నైపుణ్యాలు మరియు ఇటువంటి లౌకిక జ్ఞానాలు చెప్పేటువంటి అన్ని చదువులు కూడా అపర విద్యలు అంటారు. చూడండి, సనాతన ధర్మంలో రెండు రకాలైన విద్యలు ఎంత గొప్పగా చెప్పాయో. తైత్రేయ ఉపనిషత్తులో విద్యార్థులు సత్యము, క్రమశిక్షణ, సేవలను అనుసరించాలని చెబుతోంది. ఇది కదా సనాతన ధర్మం నేర్పేటువంటి విద్య. ప్రాచీన గురుకుల వ్యవస్థలో గణితము, ఖగోళ శాస్త్రము, సాహిత్యము, అనేకమైనటువంటి బౌద్ధిక యొక్క గొప్పతనాన్ని, బౌద్ధిక శక్తిని పెంచేటువంటి విద్యలు నేర్పారు. యోగా ద్వారా, క్రీడల ద్వారా శారీరక శక్తిని పెంచే ప్రయత్నం చేశారు. తర్వాత సామాజిక శక్తిని, అంటే తాను కుటుంబ పరంగా ఎలా ఉండాలి, సమాజంలో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఇలాంటి విద్యలన్నింటినీ కూడా నేర్పేటువంటిది, ఒక సమగ్రమైనటువంటి విద్యను నేర్పేటువంటిదే సనాతనమైనటువంటి ధర్మం. ఇటువంటి సనాతన ధర్మాన్ని విమర్శించేటువంటి అధికారం కానీ, అర్హత కానీ కమల్ హాసన్కి కానీ, ఆ డిఎంకే పార్టీకి కానీ ఏమన్నా ఉన్నదా? జ్ఞానం అత్యంత పవిత్రమైనదే. నిజమైన జ్ఞానం అజ్ఞానం నుంచి, అహంకారం నుంచి మన్ని విముక్తి చేస్తుందే. అటువంటి వాడు ఇవాళ అహంకారంగా మాట్లాడేటువంటి, అజ్ఞానంతో తన యొక్క రాజకీయమైనటువంటి పరపతిని పెంచుకోవటానికి కొంతమంది మిషనరీ శక్తుల యొక్క ప్రాపకాన్ని సంపాదించడానికి ఇలాంటి మాటలు మాట్లాడాడే కానీ కమల్ హాసన్ మరొకటి కాదు. ఈ యొక్క బౌద్ధికమైనటువంటి, సామాజికమైనటువంటి, శారీరకమైన శక్తుల తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి చెంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర శక్తిలో ప్రతి ఒక్క ప్రాణిలో
దైవమే ఉన్నది, ఆ మహాశక్తియే ఉన్నది. వానపాములో కదిలించేటువంటిది కానీ, మహామదగజంలో కదిలించేటువంటిది కానీ, మనల్ని మాట్లాడించేది కానీ, సింహశక్తి కానీ, మరి ఏది అయినా సరే దానిలో ఉన్నది ఆ యొక్క శివం, ఆ యొక్క శక్తి. దానినే మనం దైవం అన్నాము, దానినే మనం ప్రాణశక్తి అన్నాము. శివం పోతే అవుతుంది అది శవం. అది సింహమైన, గజమైన, వానపామైన, మనిషి అయినా ఎవరైనా సరే ఆ జీవశక్తి, ఆ ప్రాణశక్తి, ఆ దైవశక్తి పోయిన మరుక్షణం అవుతుంది అది ఒక శవం. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి దైవశక్తి అనేటువంటి స్థాయికి వెళ్ళాలి. మనిషి యొక్క స్థాయి నుంచి మరింత ఎదుగుదల చేయాలనేటువంటి సనాతన ధర్మాన్ని విమర్శించేటువంటి స్థాయి ఆ కమల్ హాసన్ది. కేవలం ఆ అగరం ఫౌండేషన్లో విద్య, సనాతన ధర్మం, అధికారవాదం అనేటువంటి సంఖ్యలను తెంచేటువంటి ఆయుధం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఇలా రాజకీయ కోసం తను సనాతన ధర్మాన్ని కించపరచటం ఏ మాత్రం కూడాను మంచిది కాదు. సనాతన ధర్మం జ్ఞానం నుండి విముక్తిని కలిగి, జ్ఞానం ద్వారా అజ్ఞానం నుండి విముక్తిని కలిగించేటువంటి మార్గం, ఒక స్వేచ్ఛ, ఒక విచారణ, ఈ యొక్క బంధింపబడినటువంటి అనేక మానసిక బంధాలు, శారీరక బంధాలు, అనేక బంధాలతో బంధింపబడినటువంటి వ్యక్తి ఒక స్వేచ్ఛగా ఎదగగలిగేటువంటి, ఎదిగేలా చేసేటువంటి శక్తి కేవలం సనాతన ధర్మంకి మాత్రమే ఉన్నది. పాశ్చాత్య చదువులు అనేవి కేవలం లౌకిక జ్ఞానం మాత్రమే, కేవలం బతకటానికి మాత్రమే, తాను బతకటం కోసం అన్నిటి చరాచర జీవుల్ని చంపిపారేస్తున్నటువంటి ఈ మానవుడు, ఇవాళ పర్యావరణంని సర్వనాశనం చేస్తున్నటువంటి మానవుడు, గుట్టలు కొండలు అన్నిటినీ సర్వనాశనం చేస్తూ కేవలం తన యొక్క సుఖం కోసం మాత్రమే జీవించేటువంటి మానవుడికి విద్య నేర్పేటువంటి పాశ్చాత్య విద్య మోజులో నేర్పడి అదే విద్య అనుకొని సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆ యొక్క డిఎంకే నాయకుడు అయినటువంటి స్టాలిన్ యొక్క కుమారుడు, ఇవాళ డిప్యూటీ సీఎం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఈ సనాతన ధర్మాన్ని డెంగ్యూ వంటి వ్యాధితో పోల్చి ఇటువంటి ధోరణిని వాళ్ళు వ్యాప్తి చేస్తున్నారు. ఇది వాళ్ళకి మంచిది కాదు. సనాతన ధర్మం నాశనమైన నాడు మీరు ఉండరు, ఎవరూ ఉండరు. సనాతన ధర్మం విద్య యొక్క వ్యవస్థ సంఖ్యలు కానే కాదు, అది ఉన్నత స్థాయికి చేర్చేటువంటి ఒక నిచ్చెన. ఈ నిచ్చెనలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వెళ్ళాలి. ఇలా వెళ్ళటం ఎలానో నేర్పేటువంటిది ఒక ప్రాక్టికల్గా, ఒక జీవితంలో సాధనంగా నేర్పేటువంటిదే సనాతనమైనటువంటి విద్య. ఈ సనాతన ధర్మం ఒక నిర్దిష్ట మతానికి, ఇది ఒక హిందూ మతానికో, ఒక ఇస్లాంకో, లేకపోతే ఒక క్రిస్టియన్ మతానికో, ఏ ఒక్క మతానికి, బౌద్ధానికి, ఏ విధమైన మతానికి చెందినటువంటిది. ఇది సర్వ మానవ యొక్క అభివృద్ధిని కాంక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం. ఇటువంటి సాధనాన్ని విమర్శించేటువంటి అర్హత ఎంతమాత్రం కమల్ హాసన్కి లేదు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటివి 4 సాధనాలుగా ఒక్కొక్కటి మెట్లు ఎక్కాలని, అంటే నీతియుక్తమైనటువంటి జీవనం. ఆ నీతియుక్తమైన జీవనం అనేది ఏంటో ఆ డిఎంకే వాళ్ళకి అసలు తెలియనే తెలియదు. నీతితో కూడినటువంటి సంపద అది వాళ్లకు రానే రాదు. మొత్తం అవినీతిమయమైపోయినటువంటి ఆ డిఎంకే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పంచన చేరి కమల్ హాసన్ వాగుతున్నటువంటి వాగుడు, కామాన్ని ధర్మపరంగా సమతుల్యంగా నెరవేర్చుకోగలగాలి, మోక్షాన్ని ఆత్మజ్ఞానం ద్వారా విముక్తి పొందాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భౌతిక వాంఛల నుంచి ఆత్మజ్ఞానాన్ని, జ్ఞానం వైపు నడిపించేటువంటిదే సనాతన ధర్మము. వైజ్ఞానిక తాత్విక లోతులను సందర్శించేదే సనాతన ధర్మము. ఆర్యభట్టీయము కావచ్చు, సులభ సూత్రాలు కావచ్చు, ఇవాళ ఆధునిక విజ్ఞానానికి అవి పునాదులు వేశాయి. తత్వశాస్త్రము, అద్వైత వేదాంతము, యోగా వంటి వ్యవస్థలు, చైతన్యాలు, జీవన రహస్యాల్ని విస్తరింపజేశాయి. పర్యావరణాన్ని, ఒక నదిని కూడాను నదీ మాత అన్నాము. మనము చెట్లను పూజించాము,
పామును పూజించామో ప్రతి ఒక్క చైతన్యం ఉన్నటువంటిది, చైతన్యము లేనటువంటి దాంట్లో కూడాను దైవాన్ని సందర్శించి పూజించి పర్యావరణ పరిరక్షణకు అద్భుతంగా తోడ్పడేటువంటి సనాతన ధర్మాన్ని విమర్శించేటువంటి పద్ధతుల్ని ఇప్పటికైనా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక సమరసత, ఈ కుల యొక్క సమస్యను ఎత్తి సనాతన ధర్మం కులాల యొక్క విభేదాలను చూపిస్తుంది అని అన్నాడు. కానీ భగవద్గీతలో ఏం చెప్పారు? జ్ఞాని సమస్త జీవులను సమానంగా చూస్తాడు అని. అంటే ఆ జ్ఞానము పొందినటువంటి వ్యక్తి సమస్త ప్రాణులు, మానవుల్నే కాదు ప్రతి ఒక్క ప్రాణిని కూడా సమానంగా చూస్తారు. స్వామి వివేకానంద కావచ్చు, అరవింద మహర్షి కావచ్చు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని సమకాలీన విలువలతో సమన్వయం చేస్తూ సామాజిక సమస్యలను ఎన్నిట్లో సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. సనాతన ధర్మం యొక్క అంతిమ లక్ష్యం ఈ యొక్క మోక్షం, జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందటం, అన్ని ప్రాణుల్లో దైవాన్ని దర్శించటం. ఇది కమలసన్ యొక్క వ్యాఖ్యకు ఎంత విరుద్ధం! కులాలే కాదురా నాయనా, ఈ కుల వ్యతిరేకము, ఈ కులాలే కాదు సమస్త ప్రాణులు కూడా ఒకటే అనేటువంటి చెప్పేటువంటి స్థాయి ఎక్కడ? నీవు ఇంకా కులాల దగ్గరే కంపు కొట్టుకుంటూ కూర్చున్నటువంటి నీ స్థాయి ఎక్కడ? కాబట్టి సనాతన ధర్మం నాశనం అవ్వటం అనేది ఎన్నటికీ జరగదు. తమిళనాడు రాజకీయాలలో, ఈ ద్రవిడ రాజకీయాలలో సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని కుల దమనంతో సమానం చేసేటువంటి ఈ యొక్క ధోరణిని చూపిస్తాయి. కానీ సనాతన ధర్మం కుల వివక్షతకు సంపూర్ణంగా వ్యతిరేకము. కుల వివక్షతకే కాదు, ప్రతి ప్రాణిలో దైవాన్ని చూపించాలని చెబుతూ ఉంటుంది. కాబట్టి కమల్ హాసన్, నువ్వు చెప్పేటువంటి మూఢని విశ్వాసాలు ఏవైతే తెంచివేయాలంటున్నావో అవి తెంచివేయాలని ఏనాడో స్వామి వివేకానంద చెప్పారు. ఈనాడో అంతకు కొన్ని వేల సంవత్సరాల ముందే మన యొక్క సనాతన ధర్మం చెప్పింది. సనాతన ధర్మం శాశ్వతమైంది, సార్వత్రికమైనటువంటిది. ఋగ్వేదంలో, అంటే స్వామి వివేకానంద వీళ్ళందరూ కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలో ఏం చెప్పారనంటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం అనేది ఒక్కటే, జ్ఞానులు దాని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తారు. నువ్వు జ్ఞానివి కాదు కమల్ హాసన్, అజ్ఞానివి. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నావు నువ్వు. కాబట్టి ఇటువంటి విమర్శలు మానుకో, జ్ఞానం వైపు అడుగులు వేయి. నీ యొక్క స్వార్థపరమైనటువంటి రాజకీయాలను కాస్త పక్కన పెట్టి అన్ని ప్రాణులు, అన్ని జీవులు సమానమనేటువంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మనము ముందుకు వెళ్ళటము, ఆ సనాతన ధర్మం యొక్క విద్య ద్వారా భారతదేశము విశ్వగురువు అవుతుంది. ఈ విషయాన్ని మనం మరింత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.